ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ డిసెంబర్ 8, 2023. వారం శుక్రవారం. తిథి ఏకాదశి పూర్తి. నక్షత్రం హస్త నక్షత్రం ఉదయం 8:53 వరకు. వర్జ్యం సాయంత్రం 5:30 నుండి 7:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:38 నుండి 9:23 వరకు మరియు మధ్యాహ్నం 12:21 నుండి 1:06 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టినా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. పెట్టుబడులకు స్వల్ప లాభాలు పొందుతారు. సంతానం నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. మేషరాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. వృషభ రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం పొందుతారు. మిథున రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. శ్రమకు తగిన ఫలితం దక్కదు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కర్కాటక రాశివారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కన్యా రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. తులారాశి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. తులారాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. వృశ్చిక రాశి. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వస్తులాభ సూచన. వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. ధనుస్సు రాశి. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సాంకేతిక విద్య అవకాశ సూచన. ధనుస్సు రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యా ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేసుకోవడం శుభదాయకం. కుంభరాశి.
దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. సోదరుల కలయిక. కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వాహన యోగ సూచన. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. వస్తు లాభ సూచన. మీనరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి V2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ V2 న్యూస్ యాప్.